సో అంటే అల్లు అరవింద్ గారు ఒక కథని ఎంత బలంగా నమ్ముతారో బన్నీవాసన్ గారిని కూడా అంత బలంగా నమ్ముతారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన కనెక్ట్ అయిపోయింది? అంతమంది ఉండగా బన్నీవాసే రైట్ పర్సన్ నాకు అంటే ఇట్స్ జర్నీ అండి. ఇప్పుడు ఆయన దగ్గరికి నేను 2002 లో వచ్చాను. ఓకే. అంటే త్రూ బన్నీ గారు వాళ్ళ పెద్ద అబ్బాయికి పరిచయం యాక్చువల్లీ. అలా బన్నీ గారు ద్వారా అరవింద్ గారి దగ్గరికి వచ్చాం. 10 years ఆల్మోస్ట్ నేను 2011 లో ప్రొడ్యూసర్ అయ్యాను. ఓకే. అంటే అప్పుడు ఒక 5-6 years జర్నీ చేశాం. ఆయన సీన్ మీ త్రూ అవుట్ ద నెంబర్ ఆఫ్ థింగ్స్. ఆయన దగ్గర నుంచే వచ్చాను, ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్ తర్వాత బన్నీతో పాటు జర్నీ జరుగుతుంది, ఆయనతో పాటు బన్నీ గారితో పాటు నాకు జర్నీ జరుగుతూనే ఉంది. తర్వాత అరవింద్ గారు వీళ్ళందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళారు, అప్పుడు కూడా ఉన్నాను. ఇవన్నీ కూడా హీ హాస్ సీన్ మీ. ఓకే, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటాను, లేదంటే ఒక నిలబడవలసి వచ్చిన చోట ఎంత గట్టిగా నిలబడతాను, లేదంటే ఒక కమిట్మెంట్ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా హీ హాస్ సీన్ మీ. చూసి ఎప్పుడైతే 2011 లో సుకుమార్ గారు నాకు ఆయన డైరెక్షన్ లో ఛాన్స్ ఇచ్చారు ప్రొడ్యూస్ చేసుకోవడానికి. దెన్ వెన్ ఐ సెడ్ అరవింద్ గారికి ఇలా ఉందండి ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఆయన ఎక్కువ ఆలోచించలేదు అసలు. స్టార్ట్ యువర్ ఓన్ అంటేనే ఆయన ఎంకరేజ్ చేశారు. ఓకే. సో ఆయన మొబైల్ లో కూడా అల్లు వాసు అని సేవ్ చేసి ఉంటుందంటే లేదు, బయట మరి ఎక్కువ చెప్తారు కానీ అసలు అంతే వాసు అనే ఉంటుంది. వాసు అనే ఉంటుందా? బన్నీ వాసు ఉంటుందా? బన్నీవాసన్ కూడా ఉండదు, వాసు అనే ఉంటుంది. ఐ నెవర్ సీ యాక్చువల్ చూడలేదు. అంటే 4వ కొడుకు అని చెప్పుకోవచ్చు. యా, అది ఆయన చాలా సార్లు స్టేజ్ మీద చెప్పారు. అది ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ హియర్ దిస్, వెన్ ఐ హ్యావ్ దట్. ఓకే. సో ఇప్పుడు 4వ భాగం కూడా తీస్తున్నామా? లేదండి, లేదండి. అప్పటి వరకు ఆయన చాలా క్లియర్ గానే ఉంటారు. అంతేనా? అంతే. ఓకే. లేకపోతే మిగతా ముగ్గురు ఎక్కువ వాసుకి వెళ్ళిపోయిద్దామని? లేదు లేదు లేదు. కానీ ఒక హీరోతో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం చాలా కష్టం సార్. ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉన్నాం, థర్డ్ పర్సన్ మాటలు విని ఇద్దరి మధ్య ఒక సంబంధం అనేది రప్చర్ అవడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అయిపోతుంది. అలాంటిది మీ మీద ఒక నమ్మకం, బన్నీ గారికి కావచ్చు, అరవింద్ గారికి కావచ్చు, గీతా అశోక్ కావచ్చు, అంటే యాజ్ ఎ పర్సన్ గా మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పనక్కర్లేదు. ఇంకా ఇది ఒక్కటి చూసి బయట జనం జడ్జ్ చేయొచ్చు ఆయన ఏంటో అనేది. ఇప్పుడు మంచిలో చాలా మంది ఉంటాం, చెడులో కూడా నిలబడినోడు నిజమైన స్నేహితుడు. రియల్ లైఫ్ లో ఎప్పుడు బన్నీ గారిని చూసినప్పుడు నిజంగా మీరు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అంటే ఏమని చెప్తారు? సక్సెస్ లో కావచ్చు, ఫెయిల్యూర్ లో కావచ్చు, కపుల్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ కదా. ఇట్స్ బీన్ 23rd or 24th year, ఇది 23rd year అనుకుంటా ఐ థింక్. సో డెఫినెట్ గా లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్. ఏదో 1-2 ఇన్సిడెంట్స్ అని కాదు, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇంతకాలం మా రిలేషన్ నిలబడటానికి ఒకటేంటంటే, ఎప్పుడు ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్ లో ఏమవుతుందంటే, దట్టు ఒక మనిషి చాలా బాగా ఎదుగుతూ తనతో మనం ఉండి వెళ్తున్నప్పుడు ఒక టైంలో మనకు పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు అతను ఎదుగుతున్నాడు, అతను వెనకాలే నేను వెళ్తున్నాను, ఓన్ చేసేసుకుంటాం ఎక్కువ. ఓన్ చేసుకుని అతని ఇండివిజువాలిటీని కూడా మనం అనుకున్నట్టు ఉండట్లేదు అనే ఒక పొసెసివ్నెస్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ స్పాట్ టు స్పాయిల్ ద గ్రేట్ రిలేషన్షిప్స్. ఓకే. నేను నాకున్న అంత ముందు చూసిన ఎక్స్పీరియన్స్ తో కానీ, నా లైఫ్ లో చాలా చిన్న ఏజ్ లో చూసిన కొన్నిటితో నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు వెరీ ఓపెన్ గా డిస్కస్ చేసుకుని ఓకే, ఇక్కడ నుంచి ఐ విల్ డైవర్ట్ లిటిల్ బిట్ టువర్డ్స్ టు మై ప్రొడ్యూసింగ్. మీరు వెళ్తున్నప్పుడు మనం ఒక టీమ్ పెట్టుకుని మనం చేసుకున్నాం. ఎక్కడ ఏదన్నా కూడా ఐ విల్ బి, ఆయన నాకుంటాను, నేను ఆయనకుంటాను. అట్ ద సేమ్ టైం ఒక పీక్ పొజిషన్ కి వచ్చిన తర్వాత 100% ఏంటంటే పార్ట్స్ సపరేట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ని ఇద్దరం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే. నాకన్నా కూడా ఆయన బాగా ఐడెంటిఫై చేశాడు యాక్చువల్ చెప్పాలంటే. సో అక్కడి నుంచి ఎప్పుడైతే ఒక ఓపెన్ డిస్కషన్ జరిగి ఇద్దరం నెక్స్ట్ ఇక్కడ నుంచి phase 2 ఇట్లాగా డిజైన్ చేసుకుందాం అనే ఒక ఓపెన్ డిస్కషన్ జరిగిందో, దానివల్లే ఇంకో 10 years ఫ్రెండ్షిప్ నిలబడింది. ఓ సూపర్. సో ఇప్పుడు గంగోత్రి నుంచి పుష్ప దాకా చూసారు కదా, ఏమన్నా చేంజ్ కనిపించిందా మీకు అల్లు అర్జున్ గారిలో యాజ్ ఎ క్యారెక్టర్, యాజ్ ఎ పర్సన్? యాజ్ ఎ పర్సన్ అంటే అండ్ గంగోత్రి అప్పటికి తర్వాత ఆయన హోంవర్క్ చాలా ఎక్కువ చేస్తుంది. అంటే చాలా హోంవర్క్ చేస్తాడు ఆయన, మామూలుగా ఉండదు ఆయన హోంవర్క్. నెంబర్ ఆఫ్ పీపుల్ కలుస్తాడు, నెంబర్ ఆఫ్ కోచెస్ కలుస్తాడు, నెంబర్ ఆఫ్ తీసుకుంటాడు ఆయన. అట్లా ఏంటంటే 2011 నుంచి ద వే అతని పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడంలో కానీ, అతను ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఆయన, ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి వెళ్లే విధానంలో కానీ
హీ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్. అది ఇంకా ఒక్కోసారి మాకేంటంటే ఎందుకు ఈయన ఇంత డీటెయిల్ గా ఇంత ఇది వెళ్తున్నాడు అనేది అనిపించింది. బట్ ఆ రిజల్ట్ అంతా మాకు పుష్ప సినిమా కనిపించింది. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, హిందీ చాలా తక్కువ రేట్ ఉన్నప్పుడు ఈయన మీరు హిందీ అమ్మండి, లేదంటే కొన్ని కొన్ని దగ్గర మేమే ఇన్వెస్ట్ చేసి హిందీ డబ్బింగ్ చేసి వదిలేవాళ్ళం. అప్పుడు నాకు తెలిసింది కదా ఎందుకు ఈయన ఇంత పర్టికులర్ గా హిందీని పుష్ చేస్తున్నాడు అని. ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఫెయిల్ ఆర్ సక్సెస్, ముందు వాళ్ళకి నా ఫేస్ అలవాటు అవ్వాలి. ఎక్కడో దుక్కుని మనకు ఛాన్స్ వచ్చిన రోజున ఇదంతా నాకు పే బ్యాక్ అవుతుంది అంతే కదా అని పుష్ చేసుకుంటూ 15 years పుష్ చేసాడు ఆయన సినిమాలన్నీ కూడా. చాలా తక్కువ సెంటర్స్ అయినా కూడా రిలీజ్ చేయమని కూడా సినిమా, అక్కడ పోస్టర్లు వేయమని కూడా అన్ని ఆయనే పర్సనల్ గా మానిటర్ చేసుకునేవాడు. ఇదంతా కూడా ఆయన ప్లాన్ చేసుకుని వచ్చి పుష్ప టైంకి ఎప్పుడైతే హిట్ తగిలిందో అప్పుడు పే చేస్తుంది మొత్తం హిందీ. బట్ ఆయన దాని ప్లానింగ్ ఆయన 10 years బ్యాక్ నుంచి చేసుకున్నాడు. సో అట్లాగే ఏంటంటే హౌ టు హిస్ పర్సనాలిటీ టు బి ప్రాజెక్ట్ ఇన్ ద ఇది అనేది చాలా డీప్ వర్క్ ఉంటుంది. మనం అనుకున్నంత లైట్ పర్సన్ అయితే కాదు. అందుకే నేషనల్ అవార్డు ఆయన చేస్తున్నప్పుడే, పుష్ప చేస్తున్నప్పుడే 100% ఏంటంటే ఈ సినిమా అయితే నాలో ఉన్న యాక్టర్ అయితే మీరు చూస్తారని అని 100 సార్లు అనేవాడు ఆయన. నేను అది చాలా సార్లు అనేవాడు కూడా. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారంటే ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ అని. అంత డెడికేషన్, ఫుల్ ఎమోషనల్ అయ్యా నేషనల్ అవార్డు వచ్చిన టైం. ఈజ్ ద ఫస్ట్ హీరో, ఎన్ని పక్కన పెడితే ఏజ్ లో చిన్న వ్యక్తి. అంటే ఆయనకి యాక్చువల్ ఏంటంటే ముందు రోజు దాని బిఫోర్ డే ఏదో ఛానల్లో వచ్చింది, ఇప్పుడు వరకు రాలేదు అనేది. అప్పుడు ఎక్కువ ఇదే ఈ పట్టు రావాలి అనేది, డెఫినెట్ గా ఈ పట్టు అయితే రావాలి మనకి అనేది మాత్రం 2 days ముందు నుంచి అయితే మాత్రం కొంచెం బాగా అందరం ఎమోషనల్ అయ్యాం. అంటే ఈ పట్టన్నా తెలుగు నుంచి కొట్టాలి అనేది. సో ఇప్పుడు బన్నీ గారు, సుకుమార్ గారు ఎప్పుడు కలిసినా గానీ ఇద్దరు ఏడ్ చేస్తారు. ఏంటి అసలు ఎమోషనల్ బాండింగ్? సో అంటే అది ఆర్య అంతే. ఆయన లైఫ్ లో టర్నింగ్ పాయింట్, ఈయన లైఫ్ లో టర్నింగ్ పాయింట్. సో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఇద్దరు లైఫ్ చేంజ్ అయినాయి మొత్తం. సో అంత అది ఏమంటారు, కవల పిల్లల బాండింగ్ అంతే. ఇంకా సూపర్. ఆర్య అనేది మదర్ అంటే ఇద్దరు కవల పిల్లలు అంతే. సో తండ్రి ట్రైలర్ చూడగానే ఏంటి రియాక్షన్ బన్నీ గారికి? మీ సినిమాలు ప్రతిదీ ఆయన లేదండి, ఆయన ముందే కదిలినప్పుడు నేనే ఒకసారి చెప్పాను ఆయన కథ ముందు. చెప్పినప్పుడు ఆయన అసలు లేదు, దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది యువర్ బెస్ట్ పిక్. కాకపోతే దీన్ని ఆషామాషిగా ఏదో తీస్తూ ఉంటే మాత్రం అలా తీయద్దు, ఇట్లాంటి కథలు అప్పుడప్పుడే దొరుకుతాయి, బాగా తీయండి దీన్ని. సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హీరోస్ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే 80% గాసిప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఐ డోంట్ ఫాలో ద సోషల్ మీడియా. అంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవుతాను. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మా వాళ్ళు చెప్తారు, నెగిటివిటీ చెప్పదని చెప్తాను నేను. అట్లా నెగిటివిటీ దగ్గరికి కూడా రానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి హీరో కూడా ఫాలో అవుతున్నారు కదా సోషల్ మీడియాని. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఏం జరుగుతుంది చూసాను, చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఆర్ టూ మచ్ ఇంటూ ద కామెంట్స్ ని చదువుతాం. అవును. అండ్ లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరు ఈ హెడ్డింగ్ పెట్టారు, ఇది కామెంట్ చేశారు. ఇది ఏమవుతుందంటే ఒక టైంలో వేరే లైఫ్ వదిలేసి వాళ్ళు చేసే కామెంట్స్ మీద, లేదంటే వాళ్ళు పెట్టే హెడ్డింగ్స్ మీద వీళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే వీళ్ళ పర్సనాలిటీని మర్చిపోయి ఎక్కువ ఏంటంటే ట్రోల్ అవుతున్న దీని మీద, లేదంటే కామెంట్స్ పడుతున్న దాని మీదకి వెళ్ళిపోయి దాని నుంచి ఆపరేట్ అవడం మొదలెడతారు. మన ఇండివిజువాలిటీ పోతుంది. అది సంబడీస్ ఒపీనియన్, ఇట్స్ నాట్ యువర్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రూ దెన్ రెస్పాండ్. అవును. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫేక్ అని చెప్పదలుచుకుంటే చెప్పు, లేదు యూ డోంట్ వాంట్ ఫైట్ విత్ దట్ ఫేక్ ఆర్ రైట్, లీవ్ ఇట్ అండ్ గో ఆన్. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు ఉన్న అడ్వాంటేజ్ కూడా ఈ రోజు ఏంటంటే 4-5 రోజులే టాపిక్, అంతే, మ్యాక్స్ 1 month. నీకు రైట్ టైం వస్తుంది, రైట్ టైం వచ్చినప్పుడు ఇది నిన్ను నిజంగా డ్యామేజ్ చేసింది, రైట్ టైం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ టైంలో ఆన్సర్ చేస్తుంది. అంతే తప్పితే ఇప్పుడు అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఫైట్ చేసి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దని నా ఫిలాసఫీ. అంతే. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చెప్పండి, సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్ డే బై డే రోజుకొకటి, సో గ్రాస్ అని వేస్తూనే ఉంటారు. మనం చూసాం పుష్ప కూడా 20,000 కోట్ల పైన 1,500 కోట్లు. బట్ ఈ ఐటీ రైట్స్ జరిగింది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది? పుష్ప సంబంధించి, మైత్రికి సంబంధించి, దిల్ రాజు గారికి సంబంధించి ఐటీ రైట్స్ అంటే ఇట్స్ 1,800-1,500 crores రెవెన్యూస్, 1,800 crores రెవెన్యూస్ ఎప్పుడైతే ఉంటాయో 18+ అనుకుంటా, ఐ డోంట్ థింక్ ద లాస్ట్ నెంబర్.
డెఫినెట్ గా ఐటీ వాళ్ళని ఫోకస్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఇన్వెటబుల్. బికాస్ ఇప్పుడు అంత రెవెన్యూ ఒక సినిమా మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ అడ్వాన్స్ ట్యాక్సెస్ ఎట్లా కట్టారు, లేదంటే రేపు పొద్దున్న ట్యాక్స్ కట్టేటప్పుడు లేదన్నా ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఫిగర్స్ అంటారా ఏంటి అనేది దే వాంట్ టు టేక్ ద ఎవ్రీ ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి. సో దీన్ని జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి పెద్దది ఏది వచ్చినా జనరల్ గా వస్తారు, దే విల్ టేక్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్, దే విల్ రికార్డ్ ఇట్. రేపు పొద్దున్న ట్యాక్స్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మారకుండా. సో దట్స్ వాట్ ఐ థింక్ దే డిడ్ ఫర్ మైత్రి అండ్ అది ఇట్స్ వీ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ కొంతమంది లేదు వీళ్ళ దగ్గర 100 కోట్ల క్యాష్ ఉంది, అది దొరికింది, ఇది దొరికింది, ఇవన్నీ ఫేక్. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాష్ అనేది చాలా తగ్గిపోయింది. అవును, చాలా చాలా తగ్గిపోయింది క్యాష్ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జిఎస్టీ అన్ని వచ్చిన తర్వాత అంత ఈజీగా లేదు. డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే ఇప్పుడు క్యాష్ చేస్తే లాస్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్, దే లూజ్ దేర్ ఇన్పుట్స్, జిఎస్టీ ఇన్పుట్ పోతుంది వాళ్ళకి. అందుకని చెప్పి 100% డిస్ట్రిబ్యూటర్ కూడా క్యాష్ ఒప్పుకోవట్లేదు. అందుకని ఈ రోజులాగా ఏదో క్యాష్ ఫ్లో ఇండస్ట్రీలో అద్భుతంగా ఉందంటే మాత్రం అది మిత్తే, అది పోయింది అది.